విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేడు తెల్లవారుజామున కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు. పొంగలు చేసి నెత్తిన పెట్టుకుని తుళ్లూరు నుండి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ మొక్కులను తీర్చుకోనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో తమ మొక్కులను చెల్లించుకోవాలని అమరావతి రైతులు, రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. ఈ పాదయాత్రలో రాజధాని 29 గ్రామాల రైతులు పాల్గొన్నారు. 2020 జనవరి 10వ తేదీన గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదే విధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీ చార్జ్ చేయించడం, అదేవిధంగా వారిని అడ్డుకునేందుకు దారి పొడవునా రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయరావు భారీగా పోలీసులను మోహరించి ఆయనే స్వల్పంగా లాఠీలతో రైతులపై విరుచుకుపడడం జరిగింది. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరిన అమరావతి రైతులు కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు పునఃప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో తప్పుల్ని తెలుసుకొని మారుతాడే ఉన్నాను. అయినా ఎప్పటికీ మారక ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు. కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది. ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము కాలినడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చీర సమర్పిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో. జై దుర్గా, జై దుర్గా, జై భవానీ. వస్తున్నామమ్మా, వస్తున్నామమ్మా.